అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? గ్రహణ స్నానం. నాగభూషణం గ్రామంలోని పెద్ద రైతుల్లో ఒకడు. మంచి మాటకారి. ఆకలి లేనివాడు, అప్పు లేనివాడు లోకంలో ఉండరు అంటూ ఉండేవాడు. తను పేరుకు ఆస్తిపరుడిలా కనిపించినా తనకు ఏవో అప్పులున్నాయని ఇతరులతో చెబుతూ ఉండేవాడు. కానీ ఎవరైనా అవసరం పడి వస్తే పెద్ద వడ్డీలకు అప్పులిస్తూ ఉండేవాడు. ఒకసారి అతడి పొరుగున ఉండే పేద రైతు సోమనాథుడనేవాడు అప్పు కోసం వచ్చాడు. సోమనాథుడికున్న 2 ఎకరాల పొలం నాగభూషణం పొలాల పక్కనే ఉంది. ఎంతో కాలంగా ఆ 2 ఎకరాల పొలం తన పొలంలో కలుపుకోవాలని నాగభూషణం ఆశపడుతున్నాడు. సోమన్న, అవసరం కొద్దీ నేను పొరుగురు షావుకార్ల దగ్గర పెద్ద వడ్డీలకు అప్పు తెస్తున్న సంగతి మన గ్రామంలో చాలామంది ఎరుగరు. ఎవరి అవసరాలు వాళ్ళవి అంటూ నాగభూషణం సోమనాథుడి 2 ఎకరాల పొలం తాకట్టు పెట్టించుకొని అతడు అడిగిన దానికి మరికొంత చేర్చి అప్పు ఇచ్చాడు. ఆ తరువాత వరుసగా 2 సంవత్సరాలు సరైన వర్షాలు లేక సోమనాథుడి పంట పొలం దెబ్బతింది. ఇక తన బాకీ తీర్చలేడని నమ్మకం కలిగాక నాగభూషణం సోమనాథుణ్ణి డబ్బు కోసం తొందర పెట్టాడు. సోమనాథుడు మరొక పంటకాలం ఆగమని కాళ్ళావేళ్లా పడ్డాడు. ఈ రాబోయే పంటకాలంలో మాత్రం వర్షాలుంటాయన్న నమ్మకం ఏమిటి? ప్రాణం పోకడా వర్షం రాకడా ముందే తెలిస్తే ఇక లేందేమిటి? అవతల రుణదాతలు పీక మీద కూర్చున్నారు. నీది చిన్న అప్పు, పోయేది 2 ఎకరాలే. నేను బాకీ కింద వాళ్లకు 10 ఎకరాల పొలం ఇచ్చుకోవలసి వస్తుంది అన్నాడు నాగభూషణం. తన బాకీగాను 2 ఎకరాల పొలం ఇవ్వమంటున్నాడని గ్రహించిన సోమనాథుడు ఇక చేసేది లేక నాగభూషణానికి పొలం ఇచ్చేశాడు. నాగభూషణం తానేదో ఘనకార్యం సాధించినట్లు ఆనందపడిపోయాడు. ఆ తరువాత వారం రోజులకు సూర్యగ్రహణం వచ్చింది. అతడి మిత్రులు నదికి స్నానానికి రమ్మన్నారు. అక్కడ చేరే యాచకులకు ధర్మం చెయ్యవలసి వస్తుందన్న భయంతో ఆ నదిలో నీరే కదా పిల్ల కాలవల ద్వారా మన ఊరి నల్ల చెరువుకు వస్తుంది. ఆ గ్రహణ స్నానం చెయ్యడానికి నల్ల చెరువు నీరు పనికిరాదా అన్నాడు నాగభూషణం. డబ్బు విషయంలో నాగభూషణం గీచినిపట్టు ఎరిగి ఉన్న మిత్రులు నవ్వుకొని తమ దారిన తాను వెళ్ళిపోయారు. కొంచెం సేపాగి నాగభూషణం నల్ల చెరువుకు బయలుదేరాడు. అతడు అక్కడి స్నానాల రేవు ప్రాంతం చేరేసరికి గట్టు మీద కొందరు ముష్టివాళ్ళు, దిగువన స్నానాలు చేస్తూ కొందరు ముసలి గ్రామస్తులు కనిపించారు. నాగభూషణం ముష్టివాళ్ల కంటపడకుండా ఉండేందుకు చెరువు గట్టు వెంట మరొక ప్రాంతానికి పోయి అక్కడ ఉన్న బండరాళ్ల మీదుగా చెరువులో దిగుతూ కాళ్ళు జారి లోతు నీళ్లల్లో పడిపోయాడు. అతడికి ఈతరాని కారణంగా నీళ్లల్లో మునిగి తేలుతూ రక్షించండి అంటూ కేకలు పెట్టాడు పెద్దగా. ఆ సమయంలో పొరుగురు నుంచి చెరువుగట్టు మీదగా నడిచి వస్తున్న సోమనాథుడు నాగభూషణం గొంతు గుర్తించి జాలి కొద్దీ పరిగెత్తుకు వెళ్ళి అతన్ని ఒడ్డుకు లాగాడు. నాగభూషణం రాళ్ల మీద నుంచి జారి నీళ్లల్లో పడే సమయంలో అతడి కాలుకు గట్టి దెబ్బ తగిలి బెణికిపోయింది. తనకేసి కృతజ్ఞతగా చూస్తూ బాధతో మూలుగుతున్న నాగభూషణాన్ని సోమనాథుడు భుజం మీద వేసుకొని ఇంటికి చేర్చాడు. మంచంలో కదలలేక పడి ఉన్న నాగభూషణానికి నాటు వైద్యుడు చికిత్స ప్రారంభించాడు. ఆ చికిత్సతో కాలు నయం కాకపోగా దెబ్బ తగిలిన చోట గాయం మరింతగా బాధ పెట్టసాగింది. ఈ లోపల దగ్గర దూరపు బంధువులంతా అతన్ని చూడవచ్చి ఇంట్లో మకాం పెట్టారు. నాగభూషణానికి శరీర బాధతో పాటు ఈ వచ్చి కూర్చున్న బంధుగణాన్ని ఎలా వదిలించుకోవడమా అన్న బెంగతో రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ఈ స్థితిలో ఒకనాడు కోడలు భర్తతో, ఈ ముసలాయన సంగతి ఎటో తేలిపోతే బావుండు,
ఈ చుట్టాల బందకు వండి వార్చలేక మధ్యలో నేను చస్తున్నాను అనడం అతడి చెవుల పడింది. ఇది విన్న నాగభూషణానికి తల తిరిగిపోయింది. తను ఇంత కష్టపడి సంపాదిస్తున్నది తన కొడుకు కోసం, మనవళ్ల కోసం. భార్య అన్నదానికి కొడుకు నోరెత్తకపోవడం అతడికి మరింత బాధ కలిగించింది. ఆ మర్నాడు మామూలు ప్రకారం సోమనాథుడు అతన్ని చూడవచ్చాడు. నాగభూషణం కన్నీళ్ల పర్యంతమైపోతూ రాత్రి తన కోడలు అన్న మాటలు చెప్పి, సోమన్న, నేను చేసిన పాపమే నన్ను పీడిస్తున్నది. బుద్ధిరిగి ఒక్క ధర్మకార్యం చెయ్యలేదు. కాలమంతా పెడమార్గాల ధనార్జనకే గడిపాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను అన్నాడు. సోమనాథుడు అతన్ని ఓదార్చి, పశ్చాత్తాపానికి అన్ని పాపాలను కడిగివేసే శక్తి ఉందంటారు. నల్ల చెరువులో గ్రహణ స్నానం మిమ్మల్ని పుణ్యాత్ముల్ని చేసింది. ఈ నాటు వైద్యం లాభం లేదు. పట్నానికి వెళదాం పదండి, అక్కడ మంచి వైద్య నిపుణులుంటారు అన్నాడు. సోమనాథుడి వెంట నాగభూషణం పట్నం వెళ్ళి అక్కడ సమర్థులైన వైద్యుల చికిత్సతో నెల రోజులు తిరగకుండానే మామూలు మనిషై ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు ఇంకా ఇల్లు పట్టి ఉన్న బంధుగణాన్ని మంచి మాటలతో సాగనంపి ఒకనాటి ఉదయం సోమనాథుణ్ణి తన వెంట పొలం తీసుకుపోయాడు. ఇద్దరూ పొలం గట్టున కూర్చున్నారు. నాగభూషణం తన అప్పు కింద సొంతం చేసుకున్న సోమనాథుడి పొలాన్ని చెయ్యెత్తి చూపుతూ, సోమన్న, నేను గ్రహణ స్నానంతో పుణ్యాత్ముడయ్యానన్నావు. ఆ సంగతి నాకు తెలియదు. కానీ ఇక ముందు పాపాత్ముడుగా బ్రతకదల్చలేదు. అప్పు కింద ఆక్రమించుకున్న నీ 2 ఎకరాల పొలం నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను అన్నాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.